2014లో ప్రధాని మోదీ మొట్టమొదటి కేబినెట్ సమావేశంలో 7 మండలాలను ఏపీలో కలపడానికి ఆర్డినెన్స్ను ఆమోదించి అన్యాయం చేశారని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. 7 మండలాలను అన్యాయంగా ఏపీలో కలిపారని, లోయర్ సీలేరు విద్యుత్ ప్రాజెక్టును కూడా ఏపీకి అప్పచెప్పారని వాపోయారు. బ్యాక్డోర్ పాలిటిక్స్ చేసి చంద్రబాబు 7 మండలాలను తీసుకున్నారని ఆరోపించారు. ఇది విభజన చట్టానికి, రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకమని అప్పుడే పార్లమెంట్లో తాము గళమెత్తినట్లు గుర్తుకు చేశారు. నాడు కేసీఆర్ బంద్కు పిలుపునిచ్చినా కేంద్రానికి చీమ కుట్టినట్లుగా లేదన్నారు. అసలు అన్యాయం ఎక్కడ ప్రారంభమైందంటే, కేంద్రంలో నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం వచ్చింది. ఇక్కడ మనకు కొత్తగా తెలంగాణ రాష్ట్రం వచ్చింది 2014లో. మొట్టమొదటి కేబినెట్ మీటింగ్ నరేంద్ర మోదీ గారు పెట్టిన దాంట్లో ఫస్ట్ కేబినెట్ మీటింగ్ 2014లో ఒక ఆర్డినెన్స్ తీసుకొని వచ్చిండ్రు. ఇది ఒక ఆర్డినెన్స్ తీసుకొని వచ్చిండ్రు. అప్పుడే రాష్ట్ర విభజన జరిగింది. అప్పటికే 136 గ్రామాలు ఇచ్చేసినాం. కానీ చాలా అన్యాయంగా ఒక 2-3 రోజుల్లోనే పార్లమెంటు ప్రారంభం అవుతుంది అనంగా మొదటి పార్లమెంటు సమావేశాలకు ముందుగానే బీజేపీ తొలి క్యాబినెట్లో ఈ ఆర్డినెన్స్ తీసుకొచ్చి 7 మండలాలను అన్యాయంగా ఆంధ్రప్రదేశ్కి అప్పచెప్పడం జరిగింది. ఎందుకోసం 7 మండలాలను అప్పచెప్పినరు? ఈ 7 మండలాలు మొత్తం ముంపు మండలాలు కూడా కావు. ఈ 7 మండలాలతో పాటు 460 మెగావాట్ల మన లోవర్ సీలేరు పవర్ ప్రాజెక్టును కూడా ఆనాడు అన్యాయంగా ఆంధ్రప్రదేశ్కి అప్పచెప్పడం జరిగింది. అదంతా కూడా విభజన చట్టం స్ఫూర్తికి వ్యతిరేకంగా, కేవలం ఆనాడు ఎన్డీఏలో చంద్రబాబు నాయుడు గారు అలయన్స్ పార్ట్నర్గా ఉన్నారు కాబట్టి బ్యాక్డోర్ పాలిటిక్స్ చేసి ఆనాడు అన్యాయంగా ఈ ఆర్డినెన్స్ తీసుకురావడం జరిగింది. మేము 2014లో అప్పుడే గెలిచి ఎంపీలుగా అక్కడికి వెళ్ళి మొట్టమొదటిసారి పార్లమెంట్లో మేము గలం విప్పి మాట్లాడింది కూడా ఈ 7 మండలాలను కలపడం అన్యాయము, ఇది ఖచ్చితంగా వెనక్కి తీసుకోవాలి, ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి వ్యతిరేకము, రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ 3కి వ్యతిరేకము, పార్లమెంట్లో చర్చ జరగకుండా ఒక రాష్ట్రం యొక్క సరిహద్దులను ఎట్లా మారుస్తారని చెప్పి చాలా తీవ్రంగా కొట్లాడే ప్రయత్నం చేసినాం. అసలు అన్యాయం ఎక్కడ ప్రారంభమైందంటే, కేంద్రంలో నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం వచ్చింది. ఇక్కడ మనకు కొత్తగా తెలంగాణ రాష్ట్రం వచ్చింది 2014లో. మొట్టమొదటి కేబినెట్ మీటింగ్ గోదావరి, కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా గురించి ఎన్నడూ మాట్లాడని బీఆర్ఎస్